హాయ్ అండి. ఉదయం పనులన్నీ పూర్తయిపోయినాయి కదా! కాసేపు అలా కూర్చొని టీవీ చూద్దాంలే అనుకునే టైంకి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అన్నం, కూర వండేసి అంట్లున్నాయి క్లీన్ చేయాలి. అంట్లు నైట్‌వి నైటే కడిగేసేసాను. ఇవి మార్నింగ్ టిఫిన్ చేసిన అంట్లు. ఇంకప్పుడు అన్నం, కూర వండానంటే ఇంకా కొన్ని అంట్లు పడతాయి. సో, అవన్నీ కలిపేసి కడిగేసి స్కూల్‌కి వెళ్ళి శృతిని తీసుకొచ్చేసేయాలి. ఆఫ్టర్‌నూన్ తనకి అన్నం తినిపించి మళ్ళీ వదిలేసి రావాలి. ఇంట్లో టీవీ ఉందనే పేరే కానీ టీవీ చూసేదే ఉండదనమాట. అసలు టైం ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా టైం ఉండి చూడాలనుకున్నా సినిమా పెట్టుకుందాంలే అనుకుంటే పిల్లలు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బొమ్మలు చూస్తా ఉంటారు. ఈరోజు నాకిష్టమైన వంటయితే వండుకున్నాను. చింతపండు చారు, పప్పు నాకు చాలా ఇష్టము. మా అమ్మ చాలా చేస్తది. మా అమ్మ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బావుంటది. నేను ఉన్నప్పుడు ఎక్కువ ఇదే అడిగి చేపిచ్చుకునేదాన్ని. ఎప్పుడైనా ఊరెళ్తే ఖచ్చితంగా మా అమ్మతో అడిగి చేయించుకుంటాను. నేను చేస్తే మా అమ్మ చేసినంత టేస్ట్ రాదు కానీ, అయినా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అయితే. అన్నం గ్యాస్ మీద పెట్టేసాను. రైస్ కడిగేసి, మజ్జిగ చేసేసి అంట్లు క్లీన్ చేసేయాలి.